హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బై సెక్టర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు పొద్దున్నే ఎందుకు లెగాలి, దానివల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు బ్రహ్మముహూర్తం అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు బ్రహ్మముహూర్తం కాన్సెప్ట్ ఏంటి, ఆ బ్రహ్మముహూర్తంలో మనం ఎందుకు లెగాలి, అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి. సో డోంట్ వరీ, ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో నేను ఖచ్చితంగా ఇస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఆల్రెడీ మనం ఈ మాటలు వినే ఉంటాం. సో పొద్దున్నే లెగాలి, పొద్దున్నే తొందరగా లేచి నువ్వు మీ పనులైతే ఏ మూమెంట్ లో స్టార్ట్ చేస్తావు, చాలా బాగుంటుంది. పొద్దున్నే మనిషి అన్నాక కొంచెం అలా లెగాలి, అది కొంచెం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మన ఇంట్లో నుంచి కానీ వింటా ఉంటాం. సో అది నిజమే. ఏ మూమెంట్లో అయితే నువ్వు కొంచెం డీప్ గా దాని గురించి అనలైజ్ చేసి తెలుసుకుంటావో అప్పుడు నీకు అర్థమైంది. ఏ మూమెంట్లో అయితే నువ్వు పొద్దున్నే లెగడం స్టార్ట్ చేసి నీ వర్క్స్ నువ్వు స్టార్ట్ చేస్తావో, నువ్వు కొన్ని కొన్ని చేంజెస్ చూస్తావు. నువ్వు ఇప్పుడు దాకా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయలేదో ఆ కొన్ని విషయాలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. వేరే ఎక్స్పీరియన్స్ అంటే వేరే ఏమనుకోకు. ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు టైం మిగులుతాం కానీ, మొత్తం నీ వర్కింగ్ స్టైల్ మారడం కానీ, ఇలాంటి కొన్ని మారితే నాలో కొన్ని జరిగినాయి, నీలో కూడా కొన్ని వేరే జరగవచ్చు, లేదా కొంచెం సింక్ అవ్వచ్చు. సో ఒకసారి మీలో ఒకసారి నువ్వు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నువ్వు పొద్దున్నే లేచి ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ట్రై చేసినాను, ఖచ్చితంగా నీకు వేరియేషన్ కనిపిస్తుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు స్టార్టింగ్ లోనే 2 days 3 days మొత్తం చేసిన దాని తర్వాత దాన్ని జడ్జ్ చేయకూడదు, లేకపోతే అది తప్పని ఆ కంక్లూషన్ రాకూడదు. నువ్వు కొన్ని డేస్ ట్రై చేయాలి, ఎందుకంటే నీ బాడీ అడాప్ట్ అవ్వాలి, మొత్తం జరగాలి. సో అప్పుడు దాకా నువ్వు చేసినట్టయితే అప్పుడైతే నీకు మొత్తం రిజల్ట్స్ కానీ బెనిఫిట్స్ కానీ కనిపిస్తాయి. సో నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే, నువ్వు ఓన్లీ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ మెంటల్ హెల్త్ అంటే ఏంటంటే నువ్వు ఆలోచించే విధానం కానీ ఆ వేలో ఇంపాక్ట్ పడుద్ది. ఆ మెంటల్ హెల్త్ ని నువ్వు కరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు. దాని ఫోకస్ ఫోకస్ ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. నువ్వు దాని మీద ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో, చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో ఫోకస్ అది ఇంపార్టెంట్. సో ఫోకస్ ని కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానిలో క్రియేటివిటీ. సో జనరల్ గా మనం వింటూ ఉంటాం, క్రియేటివిటీ వాడి క్రియేటివిటీ లేదు, వీడి క్రియేటివిటీ లేదు, వాడి క్రియేటివిటీ ఉంది, అది ఇది అని వింటూ ఉంటాం. ఆ క్రియేటివిటీని కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎప్పుడు నువ్వు పొద్దున్నే లెగడం వల్ల. దాని తర్వాత జనరల్ గా మనం ఫీల్ అవుతాం, స్ట్రెస్ ఫీల్ అవుతాం, అది ఫీల్ అవుతాం, ఇది ఫీల్ అవుతాం. ఆ స్ట్రెస్ ని కూడా అవాయిడ్ చేయవచ్చు. దాని తర్వాత మన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే పొద్దున్నే లెగడం వల్ల నీకు సర్టెన్ టైం కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, వర్కింగ్ స్టైల్ కూడా మారిద్ది. దాని తర్వాత డిప్రెషన్స్ కూడా నువ్వు అవాయిడ్ చేయవచ్చు. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నువ్వు పొద్దున్నే లెగడం వల్ల. పొద్దున్నే లేగి సర్టెన్ పనులు చేయడం వల్ల నీకు చాలా బాగుంటుంది. సో దాని తర్వాత నువ్వు ఏదైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడైనా వెళ్ళి అడిగితే, లేకపోతే ఇంటర్వ్యూలో కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు వేకప్ ఇన్ టైం గురించి అడిగితే, లేదా ఆ టాపిక్ వచ్చి ఆయన డిస్కస్ చేస్తాం మొదలు పెడితే, వాళ్ళు ఖచ్చితంగా సన్ రైజ్ కన్నా ముందు చెప్తారు. సన్ రైజ్ అంటే సూర్యోదయం కన్నా ముందు లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పొద్దున్నే లెగడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ ఒక పర్టికులర్ టైంలో లెగడం వల్ల బాగుంటుంది. నాకు కొంచెం నా పనులు చేసుకోవడం వల్ల గా అన్ని పనులు మంచిగా చేసుకోవచ్చు, టైం మేనేజ్మెంట్ అలా కొన్ని ఫాలో అవుతారు వాళ్ళు. సో వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందే ఉదయించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో ఆ వేలో వాళ్ళు కొంచెం అంత గొప్ప రేంజ్ లో ఉండడానికి కొంచెం కారణం అది. సో మీరు కూడా ఆ హ్యాబిట్ ని అలవాటు చేసుకోవాలని, సో నా సైడ్ నేను చెప్పాలనుకుంటున్నా, ఒకసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారు. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఈ స్పెషల్ ఈ టాపిక్ కూడా చిన్న చిన్న టాపిక్ కూడా ఎందుకు పట్టుకుని నేను వీడియో చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత ఏదో మూమెంట్ కి మనం అనుకుంటాం, సో రేపు పొద్దు నుంచి తొందరగా లెగాలి. సో మనం అనుకున్నాం కదా, ఇలా కొంచెం ఇప్పుడు కొన్ని రియలైజేషన్ అంటే ఒక మూమెంట్ తెలిసింది. సో మనం లెగాలి, పొద్దున్నే లెగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా నువ్వు అనుకున్న దాని తర్వాత లెగాలనుకుంటాం. వేకప్ మొత్తం నువ్వు లెగాలనుకున్న తర్వాత కూడా కొన్ని సార్లు మిస్ అవుతాం. కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. సో ప్లానింగ్ గురించి నీకు అంత ఐడియా లేకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆల్రెడీ ప్లానింగ్ ఎగ్జిక్యూటింగ్ గురించి ఒక వీడియో ఉంది, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయి, నీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ గురించి. ఓకే, నువ్వు పర్టికులర్ టైం కి లెగాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటో నేను ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా ఇది చేయడం వల్ల మీరు ఒకవేళ పొద్దున్నే తొందరగా లెగాలనుకుని కొంచెం ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో అదేంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, నేను పొద్దున్నే 8ంటికి లెగుస్తున్నట్టయితే రోజు నాకు సడన్ గా నేను 4ంటికి 5ంటికి లెగాలంటే అది కష్టం. కష్టం అంటే మేబీ నేను ఒక రోజు 2 రోజులు లెగొచ్చు, కానీ డైలీ ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఓ డిసిప్లైన్ గా ఉంటేనే మనకు కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి. సో నువ్వు నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేకుంటే ఏమన్నా ఇంకో జేఈ కానీ ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే, ఏదో ఒక రోజు చదివేసి ఒక రోజు రెస్ట్ తీసుకుని దాని తర్వాత రోజు చదివి దాని తర్వాత రెస్ట్, నీకు ఖాళీ ఉన్నప్పుడు చదివి ఖాళీ లేనప్పుడు నీ పని నువ్వు చేసుకుంటే రిజల్ట్ కనిపించదు. రోజు సర్టెన్ టైము కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తేనే కనిపించింది. ఇది కూడా అంతే, కన్సిస్టెంట్ గా చేస్తేనే నీకు కొంచెం రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఒక రోజు 2 రోజులు చేస్తాం వల్ల ఉపయోగం ఉండదు. సో లైన్ గా నువ్వు చేయాలంటే కొంచెం స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. నేను చెప్పే కదా,
8కి లెగుస్తున్నట్టయితే పొద్దున్నే ఈ ఒక 5కి 4కి లెగుస్తున్నట్టే కష్టం. ఒక రోజు 2 రోజులు చేయొచ్చు. 4 రోజు అయిపోయింది. మనం చేయలేం. సో దానికి ఏం చేయాలంటే నేను 8కి లెగుస్తున్నట్టయితే దాన్ని కొంచెం తగ్గించాలి. తగ్గిస్తామంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే నైట్ ఒక అలారం పెట్టుకోవాలి. మీరు అన్నారైతే నైట్ అలారం పెట్టుకోవాలి. దేనికి? మీరు పడుకుంటాకి స్లీపింగ్ టైం అని చిన్న మొత్తం ఒక లేబుల్ పెట్టుకుని ఒక అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మీరు వేరే బిజీ వర్క్ లో ఉన్నా మీకు అర్థమవుతుంది సరే ఇది నా స్లీపింగ్ టైం. సో ఆ వర్క్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేసుకుని పడుకునే ఛాన్స్ చాలా ఉంటుంది. ఎప్పుడైతే నీకు సర్టన్ టైం స్లీపింగ్ టైం దొరుకుతుందో సర్టన్ అవర్స్ ఉంటుంది. నాకైతే 6 అవర్స్ పడుకుంటే నాకు సెట్ అవుతుంది. సో కొంతమందికి 8 అవర్స్ పడుకుంటే ఓకే బాగానే ఉంటుంది. 8 అవర్స్ కన్నా తక్కువ పడుకుని కొంచెం అంత ప్రొడక్టివ్ గా లేదు నా డే లైక్ అలా ఆలోచిస్తారు కొంతమందికి అలా అనిపిస్తుంది. సో అది కొంచెం పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యింది కాబట్టి మామూలుగా మీకు ఎలా బాగుంటుందో అలా ట్రై చేయండి. సో సడన్ మీకు ఎంతైతే స్లీప్ కావాలో అది తీసుకుని అలా ప్లాన్ చేసుకోండి. కానీ ఎర్లీగా పడుకుంటే ట్రై చేయండి. అప్పుడు మీరు ఎర్లీగా లెగుస్తాకి చాలా బాగుంటుంది. సో అలా పెట్టుకున్న దాని తర్వాత నేను 8కి లెగుస్తున్నట్టయితే 7కి పెట్టుకోవాలి. 7కి లేగాలనుకుని అలా 1 అవర్ తగ్గిస్తున్నట్టయితే స్లోగా నీ బాడీ అడాప్ట్ చేసుకుంది. ఒక 4-5 డేస్ 7 o'clock కి, దాని తర్వాత ఇంకో 4-5 డేస్ 6 o'clock కి, దెన్ ఇంకో 4-5 డేస్ 5 o'clock కి. నువ్వు వేయగలిసిన 5 o'clock అయితే అలా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటా నీకు నీ బాడీని ఆ కండిషన్ అడాప్ట్ చేసుకునేలాగా చేయాలి. సో సడన్ గా నేను చూసేస్తా అంటే చాలా వరకు అవ్వదు. సో నా విషయంలో అయితే ఖచ్చితంగా అవ్వలేదు. సో మీరు ఒకసారి ఆ వేలో వెళ్తాం కన్నా నేను చెప్పిన వేలో స్లోగా మీ టైంని తగ్గించుకోవడం చాలా బెటర్. ఆ వేలో వెళ్తాం వల్ల ఖచ్చితంగా ఈ వేలో ఉపయోగపడిద్ది. మీకు కొంచెం లెగిస్తే టైంని మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు. అది స్లోగా ఉంటుంది ప్రాసెస్. కానీ రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అంటే అది అలాగే ఉంటుంది. సో వీలైనంత తొందరగా దాని గురించి ఆలోచించి ఒక డెసిజన్ తీసుకుని ఒక టైమింగ్ అంటూ సెట్ చేసుకోండి. స్లీపింగ్ టైం సెట్ చేసుకోండి, యాజ్ వెల్ వేకపింగ్ టైం సెట్ చేసుకోండి. స్లోగా 1 అవర్ తగ్గించుకుని మీరు ఏదైతే టైంకి మీరు లెగాలనుకుంటున్నారో ఆ టైంకి లెగిసి చేయండి. లెగిసిన దాని తర్వాత మీకు ఏమైనా వర్క్ ఉంటేనే బాగుంటుంది. మీకు ఏ వర్క్ లేకుండా లెగుస్తాం అంటే నేను లెగుస్తా ఏ టైం కాదు ఆ టైం. ఏ మూమెంట్లో అయితే నాకు చేస్తా కొంచెం వర్క్ ఓకే లెగ్గడానికి ఒక పర్పస్ ఉందో అప్పుడే బాగుంటుంది. దాని తర్వాత ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఒక రోజు ఎప్పుడొకప్పుడు ఫార్చునేట్లో అన్ఫార్చునేట్లో మనం మిస్ అవుతాం. ఆ మిస్ అయిన రోజు మరీ ఓకే దాని గురించి ఆలోచించేసి రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఓకే బాధపడకండి, ఎందుకంటే అది అయిపోయింది. సరే ఓకే అయిపోయింది, ఏదో తప్పు వల్ల అయిపోయింది. ఓకే ఆ తప్పు ఏంటి ఇంకోసారి అది జరగకుండా చూసుకోండి. ఆ రోజు మొత్తం డిస్టర్బ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఎక్కువ దాని గురించి ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మీకు రోజు డిస్టర్బ్ అవుతుంది. సో ఆ వేలో సంబంధించి మీరు తీసుకెళ్ళకండి. సో ఈ వేలో ఉండండి. సో ఏ వేలో అంటే దాని గురించి అంత ఆలోచించకుండా అసలు ఏంటి ఏమైంది దాని గురించి అనలైజ్ చేసుకోండి. ఒక పాయింట్ వస్తుంది, దీనివల్ల ఇలా జరిగింది. ఓకే అలారం సరిగ్గా పెట్టవడం వల్ల ఇలా అయింది. సో ఈసారి జాగ్రత్త చూసుకోవాలి. సో అలా మీరు నేర్చుకుని ఒకసారి ఇలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మళ్ళీ సెకండ్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని అలా కంటిన్యూస్కి వెళ్ళండి. దాని తర్వాత ఒక పర్టికులర్ టైం ఉంది. పర్టికులర్ టైం అంటే నువ్వు పర్టికులర్ టైంకి లెగాలంటే ఏం చేయాలని ఒక ప్రొసీజర్ ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హౌ టు వేకప్ అట్ డిజైనెడ్ టైం. సో దానికి ఏంటంటే సింపుల్ టెక్నిక్స్ ఒకటి ఉంటే నువ్వు పడుకున్న వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సో ఆ టిప్స్ ఏంట్రా బాబు అంటే ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే పడుకోవాలనుకుంటున్నావో అప్పుడు ఒక ప్రేయర్ఫుల్ పొజిషన్ లో గ్రౌండ్ అంటే నేల మీద కూర్చుని ఒక ప్రేయర్ఫుల్ పొజిషన్ లో కూర్చుని కొద్దిగా కొంచెం ఇన్హేల్ ఎక్సెల్ రిథమిక్ వే అంటే స్లోగా ఇన్హేల్ చేసుకుని స్లోగా ఎక్సెల్ చేసుకోవాలి. ఎక్సెల్ అంటే కొంచెం ఊపిరి తీసుకుని కొంచెం ఊపిరి వదలాలి. సో ఆ వేలో చేసినట్టయితే మీరు కొంచెం రిలాక్స్ స్టేట్లోకి వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఏదైతే టైము లెగవాలనుకుంటున్నావో ఆ టైంని మనసులో అనుకో. సో ఆ టైంకి నేనైతే ఖచ్చితంగా లెగాలి అంటే డైరెక్ట్ ఈ ప్రాసెస్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నీ మైండ్కి మెసేజ్ ఇస్తున్నావు. సో ఆ వేలో సో దాని తర్వాత ఒక అలారం సెట్ చేసుకో. అలా 4 to 5 days చేయి, 1 week 2 weeks చేయి. ఖచ్చితంగా ఒక 2 to 3 weeks తర్వాత నువ్వు చేసిన 1 week కొంతమంది 1 week లో డిఫరెన్స్ కనిపించింది, కొంతమంది 2 weeks కనిపించింది. అలా వేరీ అయి ఉంటుంది కాబట్టి 2 weeks చూడండి. దాని తర్వాత 3rd week వితౌట్ అలారం మీరు లెగిస్తారు. సో మేబీ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సీజన్స్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్ లో మనకి ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది. అలాంటి వర్స్ట్ కేసులో ఖచ్చితంగా అలారం ఉండాలి. సో అలా మీరు కొంచెం ప్లాన్ చేసుకుని అలా చూడండి. నేను మాటికి ప్లానింగ్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నా. సో మీరు ఎంతవరకు మన ఛానల్లో ప్లానింగ్ ఎగ్జిక్యూటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి మొత్తం వీడియో అయిన దాని తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఆ ప్లానింగ్ గురించి ఎగ్జిక్యూటింగ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. మీరు ఈ వేలో వెళ్ళి రైట్ వేలో వెళ్ళి కొంచెం నేను చెప్పిన కాన్సెప్ట్ ని ఒకసారి అనలైజ్ చేసుకుని చక్కగా ఒకసారి మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుని ట్రై చేసి అసలు అడ్వాంటేజ్ ఉందా అసలు ఏం మ్యాటర్ అని ఒకసారి మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఖచ్చితంగా ట్రై చేయండి. మీ డిఫరెన్స్ నేను కాదు మీరే ఖచ్చితంగా మీలో మీరు అబ్జర్వ్ చేసుకుని చెప్తారు, మీకు ఐడెంటిఫై చేస్తారు.
సో దాని తర్వాత కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మముహూర్తం. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? సో బ్రహ్మముహూర్తం అంటే తెలియాలంటే మీకు ఫస్ట్ మనకి తెలిసిందే, ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. సో 24 గంటలకి ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. ఆ 30 ముహూర్తాలు ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్న 30 ముహూర్తాలకి ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా పవిత్రమైనది, చాలా ఇంపార్టెంట్ అది. ఆ టైంలో పర్టికులర్ టైంలో మనం లెగాలి. వాట్ ఆర్ ద రీజన్, ఏ రీజన్ అయినా మనం ఆ టైంలో లెగిసి కొన్ని పనులు చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు బ్రహ్మముహూర్తం గురించి నీకు ఇంకా డెప్త్ గా తెలియాలంటే, ఒక రోజులో నేను చెప్పింది, ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. 30 ముహూర్తాలు ఉన్నాయి. బ్రహ్మముహూర్తం చాలా స్పెషల్ అయింది. సో ఒక్కొక్క ముహూర్తం 48 నిమిషాలు ఉంటాయి. సో ఆ 48 నిమిషాల పర్టికులర్ టైంలో నువ్వు లేగగలిగితే, నువ్వు ఏమన్నా మెడిటేషన్ చేయగలిగితే, లేదంటే నువ్వు ఏమన్నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటే, లైక్ ఏమన్నా నువ్వు సాధన చేస్తుంటే, అలా ఆ టైంలో చేస్తాం వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ స్పిరిచువాలిటీ పాత్రలో ఉన్న వాళ్ళకి ఈ బ్రహ్మముహూర్తం అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కొంచెం దాన్ని ఇంకా ఎక్స్టెండ్ ఆ టైంలో లెగిసి ఆ టైంలో కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీస్, మీరు స్పిరిచువల్ పాత్ర లేకపోతే కనీసం ఒక మెడిటేషన్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు బ్రహ్మముహూర్తం టైం తెలియాలన్నా, లేకుంటే మీకు బ్రహ్మముహూర్తం టైం క్యాలిక్యులేట్ చేయాలన్నా, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ నువ్వు తెలుసుకోవాల్సింది సన్ రైజింగ్ టైం. సో ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో ఆ పర్టికులర్ ముహూర్తాన్ని రుద్ర ముహూర్తం అంటారు. సో ఆ పర్టికులర్ టైం కన్నా 48 నిమిషాల ముందు దాన్ని సముద్ర ముహూర్తం అంటారు. సముద్ర ముహూర్తం కన్నా 48 నిమిషాల ముందు వచ్చేదే బ్రహ్మ ముహూర్తం. సో ఆ పర్టికులర్ టైంలో మెయిన్ అడ్వాంటేజ్, అసలు బెనిఫిట్స్, అసలు ఎందుకు మంచిదంటే, ఆ టైంలో మొత్తం ఓల్డ్ అంతా సైలెంట్ గా ఉంటుంది. నువ్వు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, నువ్వు ఒక 6ంటికి అలా లెగిస్తున్నట్టయితే పక్షులు లెగిస్తే ఆ సౌండ్లు ఉంటాయి, లేకుంటే ఇప్పుడు మనం రెడీ అవుతూ ఉంటాం, హడావిడిగా ఉంటాం, వేడి ట్రాఫిక్ సౌండ్, ఆ సౌండ్ లో అంతా నీ మైండ్ డిస్టర్బ్ గా ఉంటుంది. ఏ మూమెంట్ అయితే నువ్వు బ్రహ్మముహూర్తం అంటే, బ్రహ్మముహూర్తం అంటే ఒక్కొక్క లొకేషన్ కి ఒక్కొక్క టైం అలా వేరే అయ్యింది, కొన్ని నిమిషాలు వేరే అయ్యింది. సో నేను చెన్నైలో ఉన్నా కాబట్టి నాకు ఒక సర్టెన్ టైం ఉండొచ్చు, నువ్వు మేబీ ఎగ్జాంపుల్ తీసుకో విజయవాడలో ఉన్నావు, సో నీకు ఒక టైం ఉంటుంది, అలా మారుతూ ఉంటుంది. సో ఇది క్యాలిక్యులేటర్ ఏం లేదు, పెద్ద సైన్స్ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం. సో సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ సన్ రైజింగ్ టైమ్ ఆఫ్ మై లొకేషన్ అని మీ లొకేషన్ పేరు కొట్టండి. సో సర్టెన్ టైం వస్తుంది. ఆ సర్టెన్ టైం కి 96 నిమిషాలు 96 మినిట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 1 hour 36 minutes, దాన్ని మైనస్ చేయండి. సో పర్టికులర్ టైం వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. చెప్పే కదా, ఆ టైంలో లెగటం వల్ల ఫ్రీక్వెన్సీస్ అన్ని బ్యాలెన్స్గా ఉంటాయి. ఏమన్నా డెసిజన్ మేకింగ్ లో ఏమన్నా మీకు ఇబ్బంది ఉన్నా, లేకుంటే మీకు ఏమన్నా ఆలోచిస్తున్నా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ మీకు అండర్స్టాండ్, ఇప్పుడు ఏమన్నా లైఫ్ లో కానీ ఇంకెక్కడన్నా ప్రాబ్లమ్ మీకు అర్థం కాకపోతుంటే చక్కగా కూర్చుని ఆలోచించండి. ఆ టైంలో ఫ్రీక్వెన్సీస్ అన్ని బ్యాలెన్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఆ టైం లేకపోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దాని తర్వాత మీకు తెలిసిందే, మన బాడీస్ లో 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయొచ్చు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో లెగిసి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళు అయితే ఈ పర్టికులర్ ముహూర్తంలో లేచి కొన్ని సాధన అలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసి ఆ 7 చక్రాస్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీకు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఆల్రెడీ అకార్డింగ్ టు సైన్స్, మనం చాలా సైంటిఫిక్ గా వెళ్తాం కాబట్టి సైంటిఫిక్ లో వెళ్దాం. మన బాడీలో 72,000 నర్వ్స్ ఉంటాయి. 72,000 నర్వ్స్ అంటే నరాలు అంటారు. 72,000 ఉంటాయి. సో అందులో మెయిన్ ఏంట్రా అంటే 3 నాడులు. ఆ 3 నాడులు చాలా పవర్ఫుల్. సో ఆ ఏంట్రా అంటే ఈడ, పింగళ అండ్ సుష్మన నాడి. సో ఈ 3 చాలా విలువైనవి అనమాట. ఈ 72,000 నర్వ్స్ ఉన్న ఈ 3 కొంచెం మేజర్ రోల్ ప్లే చేస్తే అలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం వాటి కన్నా కొంచెం హై లెవెల్లో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ ఈడా పింగళ నాడి అనేది కొంచెం యాక్టివ్ స్టేజ్ లో ఉంటాయి మనలో. సో ఈ ఈ సుష్మన నాడి అనేది చాలా మందిలో యాక్టివ్ గానే ఉండదు. అసలు యాక్టివ్ ఎందుకు ఉండదంటే, ఈ పర్టికులర్ టైం లేక చేయాల్సిన పనులు సరిగ్గా చేయక మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసుకుని మన కల్చర్కి అగైన్స్ట్ వెళ్ళి ఇంకా డిఫరెంట్ గా మనం చేస్తున్నాం. అది తెలిసి చేస్తున్నాం, తెలియకుండా చేస్తున్నాం, వేరే వెళ్ళిపోతుంది, అదొకే. సో ఇప్పటికైనా అంటే ఇప్పుడు దాకా మనకు తెలీదు, ఏ మూమెంట్ అయితే నీ కొత్త విషయాలు నువ్వు ఏదైతే నేర్చుకునేవి ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే నీకు మొత్తం ఉపయోగం ఉంటుంది. నేను వీడియో చేసి ఏదో ఫార్మాలిటీ ప్రకారం చూసేది పక్కా షిఫ్ట్ చేసేస్తాం అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యూ. అది నీకు ఉపయోగపడాలంటే నువ్వు దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి, నువ్వు దాన్ని వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేయాలి, అప్పుడు నువ్వు బాగుంటుంది, ఆ వేలో వెళ్ళాలి. సో ఇది యాక్టివేట్ చేయాలంటే సుష్మన నాడి నీలో యాక్టివ్గా ఉండాలంటే, యాక్టివ్ అంటే నువ్వు నీలో యాక్టివ్గా అంటే 0% అని అన్ను, కొంత సర్టెన్ పర్సెంట్ 20% యాక్టివ్ ఉండొచ్చు, నాలో 10% యాక్టివ్గా ఉండొచ్చు, బట్ 100% యాక్టివ్ లో ఎవరిలో లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంకి రెగట్లా, తినాల్సిన టైంలో తినట్లేదు, పడుకోవాల్సిన టైంలో పడుకోవట్లేదు, పడుకోవాల్సిన టైంలో మనం ఫోన్ చూస్తాం, లేకపోవాల్సిన టైంలో మనం పడుకుంటున్నాం, అలా డిఫరెంట్ గా చేస్తున్నాం.
సో దానివల్ల ఇవన్నీ ఇలా చేస్తున్నాం. సో చెప్పే కదా, బ్రహ్మ ముహూర్తం టైంని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. చెప్పిన సన్ రైజ్ టైం నుంచి 1 hour 36 minutes చేస్తే ఒక పర్టికులర్ టైం వస్తుంది, అదే బ్రహ్మ ముహూర్తం. సో ఇంకా క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నేను పర్టికులర్ లొకేషన్ ఉన్నా, ఆ లొకేషన్ లో సన్ రైజింగ్ టైం 6 o'clock అనుకోండి. సో నేను ఏ మూమెంట్ అయితే సన్ రైజింగ్ టైం 6 o'clock అని తీసుకున్నానో దానికి 96 minutes, దట్ ఈస్ ఈక్వల్ టు 1 hour 36 minutes ని నేను మైనస్ చేయాలి. అది మైనస్ చేస్తే నాకేమవుతుంది, ఆ మైనస్ చేస్తే 4:24 అలా వస్తుంది. నాకు 4:24కి బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయింది. అది మళ్ళీ ఎప్పుడు ఎండ్ అయింది అంటే 48 నిమిషాల తర్వాత ఎండ్ అయిపోతుంది. 48 నిమిషాల తర్వాత అంటే 5:12 AM అది ఎండ్ అయిపోతుంది బ్రహ్మ ముహూర్తం. సో 4:24 నుంచి 5:12 దాకా బ్రహ్మ ముహూర్తం. ఆ టైంలో నేను లేచి కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ కొన్ని మెడిటేషన్ కానీ చేస్తే నాకైనా బాగుంటుంది. ఆ పర్టికులర్ టైంలో నువ్వు ఉన్న లొకేషన్ ప్రకారం నువ్వు తీసుకొని చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇది హిందూయిజంలో కాదు, హిందూయిజంలో మాత్రమే లేదు బ్రహ్మ ముహూర్తం అనేది. సో డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ ట్రీట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ టైం మాత్రం చాలా పవిత్రంగా చాలా ప్రీషియస్ గా ట్రీట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్కిజంలో ఈ పర్టికులర్ బ్రహ్మ ముహూర్తాన్ని అమృత్ వేళ అంటారు. సో వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ టైంలో చాలా ఇదిగా ఉంటారు. మనం ఏ మూమెంట్ బ్రహ్మ ముహూర్తం గురించి చాలా తెలుసుకున్నాం, సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ నేమ్ అంతే. దాని తర్వాత మీకు కొన్ని ముస్లిం ఫ్రెండ్స్ కానీ మీ ముస్లిం పీపుల్ అయితే మీకు తెలిసే ఉంటుంది, సన్ రైజ్ కన్నా ముందు చేసిన నమాజ్ని చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. సో దాన్ని ఫర్జ్ నమాజ్ అంటారు. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు కూడా దాన్ని బాగా ట్రీట్ చేస్తారు. సో మేబీ మన రిలీజియన్ లో హిందూయిజం రిలీజియన్ లో దాని పేరు బ్రహ్మ ముహూర్తం. సో సిక్కిజం లో దాన్ని అమృత్ వేళ అంటారు. సో ముస్లిమ్స్ దాన్ని ఏమంటారంటే ఫర్జ్ నమాజ్ అంటారు. సన్ రైజ్ కన్నా చేసిన నమాజ్ ముందు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో ఆ టైంకి నువ్వు లెగటం వల్ల ఈ బాడీ ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది నాసెంట్ ఆక్సిజన్ ఒకటి ఉంటుంది. ఆ నాసెంట్ ఆక్సిజన్ హై లెవెల్ లో ఉంటుంది. ఆ నాసెంట్ ఆక్సిజన్ ఏ మూమెంట్ లో అయితే నువ్వు ఇన్హేల్ అంటే నువ్వు ఏ మూమెంట్ లో అయితే ఆ నాసెంట్ ఆక్సిజన్ తీసుకుంటావో నీకు అంటే అది డైరెక్ట్ గా నీ బ్లడ్ లో డిజాల్వ్ అవుతుంది. బ్లడ్ లో మనం తీసుకున్న ఆక్సిజన్ బ్లడ్ లో డిజాల్వ్ అయిపోయి మొత్తం బాడీ పార్ట్స్ అన్ని వెళ్ళాలి. సో ఈ నాసెంట్ ఆక్సిజన్ ఈజీగా మిక్స్ అయిపోయి మొత్తం నీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బూస్ట్ చేసింది. ఆ విధానం కూడా ఇది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన బాడీలో pH లెవెల్స్ ఉంటాయి. ఆ pH లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేసింది. ఏ మూమెంట్ లో నువ్వు బ్రహ్మముహూర్తం టైంలోకి లేచి సడన్ గా ఖాళీగా కూర్చున్న వల్ల కానీ లెగిసి ఫ్లోగా మీకు పర్పస్ పెట్టుకుని ఆ లెగిసిన అది చేయాలి, అలా కొన్ని ప్లాన్ చేసుకుని అలా చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా మీరే ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారు ఈ పర్టికులర్ టైంలో లెగడం వల్ల. నేను చెప్పిన కదా చాలా గొప్ప వాళ్ళు చెప్పారు. సో నేను ఎక్కడ చదివి నేను నేర్చుకున్నాను మీకు చెప్తున్నా అంతే. నాకు తెలిసింది లేకుంటే నేనేదో క్రియేట్ చేసి మీకేదో చెప్పట్లా. సో ఇది చాలా మంది ఫాలో అయ్యారు, ఈవెన్ చాలా మంది ఫాలో అవుతారు. సో ఇందాకే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ మెనీ. క్లియర్ కదా. దాని తర్వాత వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక సర్కియాటిక్ రిథం ఫాలో అవ్వట్లా. ఆ రిథం అంటే ఏంటంటే మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పని చేయాలి, మొత్తం సర్కియాటిక్ రిథం ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఆ పనులు ఇప్పుడు నైట్ పని చేసి డే మొత్తం పడుకోవాలంటే కొంచెం కొంతమందికి రివర్స్ గా ఉండొచ్చు, కొంతమందికి అగైనెస్ట్ గా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. దానికి సర్కియాటిక్ రిథం అని ఒకటి ఉంటుంది. సో ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, క్వైట్ ఆపోజిట్ గా ఫాలో అవుతున్నాం మనం. ఆల్రెడీ నాకు చెప్పిందే, మనం పడుకోవాల్సిన టైంలోనేమో ఫోన్ చూస్తున్నాం, ఇంకా లెగవలసిన టైంలోనేమో పడుకుంటున్నాం, అలా డిఫరెంట్ గా చేస్తున్నాం. సో అది మాత్రం చేయకూడదు. కొన్ని స్లీప్ సైకిల్స్ ఉన్నాయి, మీకు చెప్తాను, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినవి. సో మేబీ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఆ స్లీప్ సైకిల్స్ అంటే ఏంటంటే నైట్ 9 PM to 12 PM ని దాన్ని రాక్షస్ కాల్ అంటారు. ఆ టైంలో ఆ కాల్లో మీరు పడుకోవాలంటే మీరు రిలాక్సేషన్ స్టేట్ లో ఉండాలి. సో ఎటు పరిస్థితుల్లో మీరు పడుకుంటే ట్రై చేయాలి. దాని తర్వాత 12 AM నుంచి 3 o'clock AM, అప్పుడు 12 నుంచి 3 o'clock AM దాకా దాన్ని ఏమంటారంటే గంధర్వ అంటారు. గంధర్వ అంటే ఏంటంటే ఎటు పరిస్థితుల్లో ఆ టైంలో మీరు డీప్ స్లీప్ లో ఉండాలి. ఆ డీప్ స్లీప్ లో ఉండాలి. సో ఆ పర్టికులర్ టైంలో. దాని తర్వాత 3 AM to 6 AM, ఆ 3 AM to 6 AM అనేది మనోహర్ కాల్ అంటారు. ఆ మనోహర్ కాల్లో మీరు ఎటు పరిస్థితిలో లెగాలి. ఎందుకంటే అది పర్టికులర్ టైం. అప్పుడు ఆ 3 AM నుంచి 6 AM లోపే బ్రహ్మముహూర్తం అనేది వస్తుంది. ఆ లెగడం వల్ల ఇలాంటి ఇంపార్టెన్స్ ఉంటాయి. అలా ప్రతిదానికి రీజన్ ఉంటుంది. సో ఆ వేలో మీరు లేచినట్టయితే మీకు ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు చాలా బెనిఫిట్స్ కనిపిస్తే మీరే అబ్జర్వ్ చేసుకుంటారు మీలో. సో దాని తర్వాత వీళ్ళు ఇవే కాదు ఇంకా చాలా కాళ్ళు ఉంటాయి. సో ఈ వేలో మీకు ఈ కాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి దీని గురించి తెలుసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు ఇప్పుడు దాకా ఉన్న లైఫ్ ఒకలాగా ఉంటే దాని తర్వాత కొంచెం చేంజ్ అయ్యి కొంచెం
స్టెప్ బై స్టెప్ మనం ఈ రోజు ఎలా ఉన్నామంటే రేపు పొద్దున కొంచెం బెటర్ గా నేర్చుకోవడానికి ఆ వేలో వెళ్తా ఉంటేనే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్రహ్మముహూర్తం లేసేది అనేది కొంతమంది అంటే ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. వాళ్ళు పర్టికులర్ బ్రహ్మముహూర్తం టైంకి లెగ అవసరం లేదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి రెస్ట్ అవసరం కాబట్టి ఆ టైంలో వాళ్ళు లేకపోయినా ఏం కాదు. వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళు చేయాలి అని అలా ఏం లేదు. దాని తర్వాత పిల్లలు అంటే చిల్డ్రన్ 10 years కన్నా తక్కువ 10 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు కూడా అవసరం లేదు. దాని తర్వాత 60 years అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్దలు కూడా అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు దాకా చూసి చాలా చేసి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం కష్టంగా, ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం కొంచెం ఎలా అవుతాం కొంచెం అయిపోతా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో వాళ్ళు కూడా అవసరం లేదు. సో ఇలా మనం ఇప్పుడు ఆల్రెడీ మనకి కొంత ఏజ్ అయిపోయింది, ఇప్పుడు దాకా మనకి ఏం తెలియలేదు. అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది దీని గురించి ఏంటి, ఒకసారి ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఒకసారి ఎక్కడైనా చూడండి, దీని గురించి రీసెర్చ్ చేయండి. జస్ట్ లైట్ గా మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే మనకి ChatGPT ఉంది, గూగుల్ ఉంది. ఓకే, వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మముహూర్తం, అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి నేను వీడియోలు చెప్పా, ఒకసారి రిలేట్ చేసుకోండి, ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇక్కడ కావాలని ఇంకా బ్రీఫ్ కావాలంటే ఒకసారి చూడండి ఈ ChatGPTలో కానీ, మీకు అర్థమయ్యే భాషలో కానీ, మీకు ఏ వేలో కావాలంటే ఆ వేలో చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా మీకు నేను చెప్పిన పాయింట్స్ కొన్ని కనిపిస్తాయి. నేను అన్ని పాయింట్లు చెప్పాలంటే ఒకే వీడియోలో అవ్వదు కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ మొత్తం టచ్ చేసుకుని వెళ్ళా. సో అలా నేను చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి, నేను చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి. సో అలా మీకు రిలేట్ చేసుకుని అలా ఖచ్చితంగా మీరు ఆ వేలో వెళ్తే ఖచ్చితంగా ఉన్న కొద్ది మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడం అవుతుంది. సో నాకు తెలిసి ఈ వీడియో చూడడం వల్ల ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, దెన్ కీప్ ఆన్ లర్నింగ్. థ్యాంక్ యూ.